పవన్ కళ్యాణ్ గారు నాకు ఎలాంటిదంటే ప్రాణవాయువు లాంటి. వా ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో నాకు అనుబంధం ఉంది, చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఒకసారి తనతో అంటే తను తలుచుకుంటే కానీ తన గురించి ఊహించినా కూడా నాకు ఒక ప్రాణవాయులాగా నాకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాకు ఒక ప్రాణవాయు అందినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు సినిమాల్లో అద్భుత నటుడు, ఆయనకి ఎన్నో మంచి పాటలు రాశాను, చాలా మంచి పాటలు రాశాను, చాలా. నేను ఒకసారి రాశాను, అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లే, పగలు రేయి కార్మికుడల్లే, సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే, జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ఈ భూమి మీద అస్సలు శిస్తలు మానవుడవుతావు, జనం మెచ్చే నాయకుడవుతావు అని ఎప్పుడో రాశాను నేను. ఎవరికి? పవన్ కళ్యాణ్కి ఎప్పుడో రాశాను. ఇంతే ఇంతే అంటూ ఎప్పుడో ఊహించాను. కవి వాక్కు వృధా పోదు, కవి వాక్కు వృధా పోదు. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి అవుతుందంట. అంటే మనం పరిపూర్ణమైన హృదయంతో, మంచి మనసుతో, చాలా నిశ్చలమైన మనసుతో, మనం నిర్మలమైన హృదయంతో ఆలోచించి రాస్తామే, ఆ వాక్కు, ఆ మాట వృధా పోదు. దాన్నే వాక్ శుద్ధి అంటారు. ఆ వాక్ శుద్ధితో రాసింది వాక్ సిద్ధిస్తుంది. నేను జనం మెచ్చే నాయకుడు అవుతాను ఎప్పుడో రాశాను. అది ఆషామాషిగా ఊరికే రాసింది కాదు, అది నిజమైంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ప్రాణవాయువుతో ఎందుకు అంటానంటే, ప్రాణవాయువు ఎంత మనకు అవసరం. ఆహారం లేకపోయినా బ్రతకగలం, కానీ ప్రాణవాయువుతో బ్రతకలేం. ఎలా అంటే అంత స్ఫూర్తి. ఎలా అంటే ఒక వ్యక్తి మొదటిసారి పోటీ చేసి 2 సీట్లలో ఓడిపోయినా కూడా ఎంత ప్రతికూలమైన వాతావరణంలో నిలబడి తను ఎంతోమందిని నిలబెట్టి ఈరోజు నెగ్గి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే అంతకంటే స్ఫూర్తి మనం ఎక్కడి నుండి తీసుకోగలం? చాలదా? మన కళ్ళెదురుగా ఆయన ఉన్నారు. అది ప్రాణవాయువుతో సమానం.